మోదీ సారథ్యంలో కేంద్రం ప్రజల కోసం 107 సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని భాజపా అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన వెలుగుపల్లి, చినమాదారం, పెద్దదేవులపల్లి గ్రామాలను సందర్శించారు. కేంద్ర పథకాలపై పల్లెవాసులకు అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లాలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నల్గొండ మండలం వెలుగుపల్లికొచ్చిన ఆయనకు కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. వెలుగుపల్లిలో పండిట్ దీన్ దయాళ్ విగ్రహం ఆవిష్కరించారు. అక్కడి దళిత వాడకు దీన్ దయాళ్ బస్తీగా నామకరణం చేశారు. అనంతరం కనగల్ మండలం చిన్నమాదారం చేరుకున్న ఆయన వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో కేంద్ర పథకాలు అమలు తీరును పరిశీలించిన ఆయన పల్లె పల్లెకు భాజపా, ఇంటింటికి మోదీ సభలో పాల్గొన్నారు. 100% జనధన్ ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు, ఫసల్ బీమా యోజన ఇతర పథకాలను సమర్థంగా అమలు చేసిన సర్పంచ్ భాగ్యమ్మను సత్కరించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే వచ్చే సత్ఫలితాలకు చిన్నమాదారం ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. పీఎం జన్ధన్ యోజన, పెన్షన్లు, రోడ్లు, అన్ని టాయిలెట్లు కూడా 584 ఇళ్లలో వారిని వాళ్ళ అమిత్ షా గారు సత్కరించారంటే మనం గర్వపడాలి. భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం. मगर जब मैं यहाँ आया और भाग्यम्मा जी के सरपंच रहते हुए इस गांव में जिस प्रकार की सुविधाएं हुई वो मुझे मालूम पड़ा तो मैं आश्चर्यचकित और आनंदित दोनों हूं. भाग्यम्मा जी भारतीय जनता पार्टी से सरपंच है, इसका मुझे और विशेष आनंद है. सभी वृद्ध महिलाओं को पेंशन देने का फॉर्म भराकर पेंशन मिलने की सुविधा दे दी गई है. सभी रोड्स गांव के से जुड़ते हुए पक्के बन चुके हैं. थोड़े ही समय में 100% घरों में टॉयलेट पहुंचाने की प्रक्रिया स्वच्छ भारत के तहत नरेंद्र मोदी जी के कार्यक्रम के तहत समाप्त हो जाएगी. देश के गांव में रहते हुए गरीब लोगों के लिए अलग अलग प्रकार की 107 योजनाएं भारत सरकार में बनाई है. ठीक से देश की जनता तक पहुंचती है तो देश की काफी सारी समस्याओं का समाधान इसके अंदर है. అనంతరం త్రిపురార మండలం పెద్దదేవులపల్లి చేరుకున్న అమిత్ షా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. मित्रों, ये जो भारतीय जनता पार्टी की विस्तार यात्रा है उसमें भारतीय जनता पार्टी ने तय किया है कि मोदी जी के नेतृत्व में कश्मीर से कन्याकुमारी और आसाम से गुजरात तक हर प्रदेश के अंदर भारतीय जनता पार्टी को मजबूत करना है. మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ కశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి మొదలుకొని గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ విస్తరించి ఉందని చెప్పడానికి నేను మీ ముందుకు పెడతా ఉన్నాను. और मैं तो मन से चाहता हूं कि दक्षिण भारत में भाजपा का प्रवेश द्वार तेलंगाना बने. तेलंगाना से हमारी मजबूत पार्टी की शुरुआत हो. నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈ దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తెలంగాణ ద్వారా ఈ యొక్క దక్షిణ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రవేశం వస్తుందని, అది తెలంగాణ ద్వారానే అది జరుగుతుందని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, जिस प्रकार से नरेंद्र मोदी सरकार देश में 3 साल से चल रही है, इस देश के गरीब के लिए, इस देश के दलित के लिए, इस देश के आदिवासी के लिए, युवाओं के लिए, महिलाओं के लिए, गांव के लिए, किसान के लिए, मजदूर के लिए अनेक प्रकार की योजनाएं भारतीय जनता पार्टी की सरकार लेकर देश के सामने आई है. మిత్రులారా, ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రధానంగా
గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్ళ కోసము, రైతుల కోసము, మహిళల కోసము, బలహీన వర్గాల కోసము, యువకుల కోసము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా మీ దగ్గరికి వస్తున్న ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము. और ये सब योजनाओं का एक संपुट बनाकर गरीबों के उत्थान के लिए नरेंद्र मोदी सरकार काम कर रही है. ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలము ఈ పేదలందరూ కూడా అభ్యున్నతి కోసము, బడుగు వారుగా సంక్షేమం కోసమే వారు తలపెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. और नरेंद्र मोदी जी के नेतृत्व में एक देश के अंदर विकास यात्रा शुरू हुई है. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి యాత్ర ఇది కొనసాగుతా ఉన్నది. ఇది और मैं चाहता हूं कि तेलंगाना भी नरेंद्र मोदी जी की विकास यात्रा का एक अहम हिस्सा बने. నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క అభివృద్ధి యాత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా భాగస్వాములు కావాలనేటువంటిది మా ఆకాంక్ష. मित्रों, जिस प्रकार से तेलंगाना यूनिट ने 2 साल से गांव-गांव जाकर भारतीय जनता पार्टी को मजबूत करने का काम किया है, मुझे भरोसा है 2019 में तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बनने वाली है. మిత్రులారా, ఏ రకంగా గత 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ప్రజా సమస్యలను తీసుకొని పార్టీని పటిష్టం చేస్తుందో, పల్లె పల్లెలో, గ్రామ గ్రామంలో నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారాన్ని సాధిస్తున్నటువంటి విశ్వాసం నాకు కలుగుతా ఉన్నది. हम हैदराबाद से कोई बहुत दूर नहीं खड़े, मगर आज मैं गांव में जाकर आया. यहां पर पीने के पानी की समस्या है, शौचालय की समस्या है, किसान की जमीन केमिकल फैक्ट्रियों ने बर्बाद कर रख दी है, रोजगारी नहीं है, युवा बेकार खड़ा है, महिलाओं को, विधवाओं को पेंशन मिलने भी दिक्कत आ रही है. मित्रों, मैं मानता हूं कि नरेंद्र मोदी सरकार ने जो योजनाएं भेजी है वो नीचे पहुंचाने में तेलंगाना सरकार विफल रही है. మిత్రులారా, నేను స్వయంగా ఇవాళ చూస్తా ఉన్నాను. హైదరాబాద్ కు పెద్ద దేవలపల్లి ఎంతో దూరంగా లేదు, అయినా ఇన్ని దశాబ్దాలుగా ఈ గ్రామం ఏ రకంగా విస్మరింపబడ్డాదో. ముఖ్యంగా ఇక్కడ చూస్తా ఉంటే పేదలకు మరుగుదొడ్లు లేవు. ఇవాళ రసాయన కర్మాగారాల ద్వారా రైతులు ఏ రకంగా తమ పంటలు కోల్పోతున్నారో, పంటలు నాశనం అయిపోతున్నారో ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను. కనీసం తాగడానికి కూడా రక్షిత నీళ్ళు లేవటువంటి ఆవేదన నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాల ద్వారా ఈ గ్రామ సమగ్ర అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. मित्रों, नरेंद्र मोदी सरकार ने एक और तो विकास के काम और जन कल्याण के काम शुरू किए, दूसरी ओर देश की सुरक्षा के लिए जब जब सवाल आया नरेंद्र मोदी सरकार चट्टान की तरह खड़ी रही है और सर्जिकल स्ट्राइक कर देश के सेना का मनोबल बढ़ाने का काम किया है. మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి, పేదల సంక్షేమము, పేదల యొక్క అభ్యున్నతి మాత్రమే కాదు, ఈ దేశ రక్షణకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు రాజీ పడకుండా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ రకంగా సైనికుల మనోభావాలన్నీ, అదే రకంగా వాళ్ళ సైనికుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ ఉగ్ర శిబిరాల మీద మనం మెరుపు దాడి చేసినటువంటి ప్రభుత్వము అది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, आज इस गांव की लगभग 3000 की आबादी में से 80% लोग इस पंडाल में आए हुए मैं देख रहा हूं. ఈ గ్రామంలో ఉన్న 3000 జనాభాలో 80% మంది వాళ్ళ మరి వారి రాక కోసం మీరు వచ్చి ఇంతమంది పెద్ద సంఖ్యలో హాజరైనంటే ఇది నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. సాయంత్రం నల్గొండ భాజపా కార్యాలయానికి చేరుకుని అమిత్ షా మీడియా సమావేశం నిర్వహిస్తారు. పర్యటన విశేషాలు, మేధావులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొంటారు.